హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ పార్ట్ 67 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్, మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే నా ప్రేమ బంధం స్టోరీ మన ఛానల్లో వస్తుందండి. చూడని వాళ్ళు ఒకసారి చూసి మీ అభిప్రాయం తెలియచేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవాడు వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 67. సాత్విక్ బైక్ దిగి బ్యాంక్ లోపలికి వెళుతూ ఉంది మను. చిన్ని గురించి తనకు ఉన్న డౌట్స్ అన్నీ పవన్ని అడిగి తెలుసుకుంటున్నాడు ప్రవీణ్. మోక్షిత్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చింది తనీషా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మోక్షిత్ని అలా చూసిన తనీషా కళ్ళల్లో తడిచెమ్మ చేరింది. ఐఎమ్ సారీ మోక్షిత్, ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. అతి కష్టంగా అంది ఆమె. ఆమె కంటి తడి చూసి చిన్నగా నవ్వుతూ, నువ్వు సారీ చెప్పడం కాదు, నేనే నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలో తెలుసా అని అన్నాడు మోక్షిత్. అతన్ని అయోమయంగా చూసింది తనిషా. చదువు పూర్తయినప్పటి నుండి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుందామని ట్రై చేస్తున్నా, కానీ మీ మామగారు చిన్నమామగారు నాకు ఆ ఛాన్స్ ఇవ్వనే లేదు. ఇన్నాళ్లకు అది నీ దయ వలన 2 రోజులు కాదు, ఒక 15 రోజులు రెస్ట్ తీసుకునే సమయం దొరికింది. దీనికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నవ్వుతూ అన్నాడు మోక్షిత్. అతని మాటలకి చిన్నగా నవ్వి, అత్తయ్య చిన్నత్తయ్య, మావయ్య చిన్నమామయ్య, తాతయ్య బామ్మ మరిది ఆడబడుచు, ఈ బంధాలు ఏవి నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఎవ్వరూ లేరు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నన్ను కన్నారు కాబట్టి నాన్న నాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. నేను ఆయనకి పుట్టాను కాబట్టి ఆయనకి ఏ కష్టం రాకుండా నేను చూసుకోవాలి. అంతే, నాకు తెలిసిందదే అని అందరి వైపు చూసింది తనిషా. అందరూ ఆమె ఏం చెప్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. మళ్ళీ తానే మాట్లాడుతూ, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అందరినీ చూస్తే నటిస్తున్నారు అనుకున్నాను, కానీ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీ ఫ్యామిలీలో అన్నీ ఉన్నాయి, కోపాలు తాపాలు, అబద్ధాలు, ఆనందాలు, బాధలు, త్యాగాలు, అన్నీ అన్నీ ఉన్నాయి. వాటన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? మీరు ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమ. మీ ఫ్యామిలీలోకి ఒక మనిషి వస్తే తిరిగి వెనక్కి వెళ్ళడం చాలా కష్టం. ఆ కష్టం నాకు రాకూడదని నేను మీ అందరికీ దూరంగా ఉన్నాను. కానీ ఎంత దూరంగా ఉన్నా మీరు నాపై చూపించే అభిమానం నన్ను మీ వైపు లాగేసుకుంది. అన్నిటికంటే మించి నువ్వు నా కోసం చేసిన ఈ సాహసం ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీ కుటుంబానికి నేను రుణపడేలా చేసేసింది ఈ పని. దీనికి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ తన మొహాన్ని చేతిలో దాచుకుని ఏడుస్తూ ఉంది తనీషా. ఆమె అన్న మాటలకి ఆమెపై ఉన్న అనురాగం మరింత పెరిగి ఆమెను దగ్గరికి తీసుకుంది సంయుక్త. అది చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, మా ఫ్యామిలీ నుండి వెళ్ళడం కష్టం కాదు కోడలి పిల్ల, అసాధ్యం. కలలో కూడా నువ్వు మా నుంచి వెళ్ళిపోయే సాహసం చేయకు అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సునీత. అబ్బా, అత్తలిద్దరూ కలిసి కోడల్ని బాగానే కాకపడుతున్నారే, వారిద్దరిని నవ్వుతూ చూస్తూ అన్నాడు మోక్షిత్. ఎంతైనా మా కోడలు కదరా, కాకా పట్టవలసిన అవసరం మాకేమీ లేదు. తను మా పెద్ద బంగారం అని అంది సునీత. పెద్ద బంగారం అంటే చిన్న బంగారం ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుమానంగా అడిగాడు మోక్షిత్. నీకు కాబోయే భార్య ఉంది కదా, తను మా చిన్న బంగారం అని అంది సంయుక్త. ఆ మాటతో మోక్షిత్ మనసులో శ్రద్ధ రూపం మెదిలింది. దాంతో సిగ్గుతో కూడిన నవ్వు వచ్చింది అతనికి. అది గమనించి నవ్వుతూ అతన్ని చూసింది తనిషా. ఆమె చూడడం చూసి, ఓ అదా, నేను ఇంకా మయూర్ అన్నయ్యకి మరో పెళ్ళేమన్నా చేసి ఇంకో కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నారేమో అని కంగారు పడ్డాను అని అన్నాడు మోక్షిత్. ఆ మాట విని ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది
తనీషా. ఆమె అలా రియాక్ట్ అవ్వడం చూసి గట్టిగా నవ్వారు అందరూ. అది చూసి సిగ్గుతో తల వంచుకుంది ఆమె. అద్వైత్ ఆఫీస్లో భయపడుతూనే ఆఫీస్లో తన తొలి అడుగు పెట్టింది మైత్రి. తెలిసి ఆ రాక్షసుడి దగ్గర వర్క్ చేయడానికి వచ్చావు మైత్రి, భయపడకుండా అడుగు ముందుకు వేయి అని మనసులో తనకు తాను చెప్పుకుని రిసెప్షన్లోకి వెళ్ళి తన పోస్ట్ గురించి డీటెయిల్స్ అడగగా మేనేజర్ నిరూషాని కలవమని చెప్పింది ఆ రిసెప్షన్లో పనిచేసే అమ్మాయి. సరే అని వెళుతున్న ఆమెని ఆఫీస్లో స్టాఫ్ అందరూ అదోలా మరింత వింతగా చూశారు. వారి చూపులు విచిత్రంగా ఉన్నా వాటిని ఇగ్నోర్ చేసి నిరూష క్యాబిన్లోకి వెళ్ళింది మైత్రి. ఆమెను చూసి ఎస్ వాట్ యు వాంట్ అని అడిగింది నిరూష. దాంతో తన ఫోన్లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ ఆమెకి చూపించింది మైత్రి. అది చూసి అంటే ఆ డిజైనింగ్ పోస్టులోకి వచ్చిన కొత్తగా వచ్చిన ఆ అభాగ్యురాలివి నువ్వే అన్నమాట అని కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూస్తూ అడిగింది నిరూష. అంటే వీళ్ళందరికీ ఒక అభాగ్యురాలిగా అద్వైత్ నన్ను ముందే పరిచయం చేశాడనమాట అని మనసులో విరక్తిగా అనుకుని అవును మేడం, ఆ పోస్ట్లోకి వచ్చింది నేనే అని అంది మైత్రి. సరేరా నీ వర్క్ ప్లేస్ చూపిస్తా అని అంది నిరూష. అయ్యో మీకెందుకు మేడం అంత ఇష్టమా, ప్లేస్ ఎక్కడో చెప్పండి నేను వెళ్తాను అని అంది మైత్రి. పర్వాలేదు, నీకు నీ వర్క్ ప్లేస్ చూపించడంలో నాకు ఒక మజా ఉంది తెలుసా అంటూ ముందుకు నడిచింది నిరూష. అమాయకంగా ఆమెను చూస్తూ అంత మజా ఈవిడికేంటో అని మనసులో అనుకుంటూ ఆమె వెనకే అడుగులు వేసింది మైత్రి. అలా నిరూష మైత్రిని తన వర్క్ ప్లేస్లోకి తీసుకువెళ్ళి ఇది నువ్వు కూర్చోవలసిన ప్లేస్, ఇంకా అది నువ్వు చేయవలసిన వర్క్స్ అంటూ అక్కడ ఉన్న ఫైల్స్ గుట్టను మైత్రికి చూపించింది నిరీష. వాటిని చూసి నన్ను ఈ విధంగా టార్చర్ చేయాలని అనుకుంటున్నావా మిస్టర్ అద్వైత్ అని మనసులో అనుకుని ఓకే మేడం థ్యాంక్ యూ అని అంది మైత్రి. ఈ వర్క్ మొత్తం ఒక రోజులోనే పూర్తి చేయాలి, అది బాస్ ఆర్డర్. మైత్రి భయపడుతుందేమో అని మనసులో క్యూరియాసిటీగా ఉన్న పైకి నార్మల్గా చెప్పింది నిరీష. ఓకే మేడం ఐ విల్ డూ ఇట్ అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పింది మైత్రి. ఆమెలో కొంచెం కూడా భయం కంగారు లేకపోవడం నిరీషకి చాలా ఆశ్చర్యాన్ని అనిపిస్తే సీసీ కెమెరా ద్వారా మైత్రిని చూస్తున్న అద్వైత్కి మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది. ఎంత టార్చర్ చేస్తున్నా మౌనంగా ఉంటుందే తప్ప కనీసం ఎదురు కూడా మాట్లాడదు. ఎంత మొండిదేంటి ఈ అమ్మాయి అని మనసులో అనుకున్నాడు అతను. నిరీష అక్కడ నుంచి వెళ్ళాక తన సీట్లో కూర్చుని పని చేయడం స్టార్ట్ చేసింది మైత్రి. అద్వైత్ పక్కనే కూర్చుని అతని సిస్టంలో వర్క్ చేస్తున్న మైత్రిని చూస్తూ అబ్బా ఏమందమే నీది, అప్పటికి ఇప్పటికీ నీలో ఏమాత్రం మార్పు రాలేదు, రోజు రోజుకి నీ అందం రెట్టింపైపోతుంది, అతి త్వరలోనే ఆ అందం నా సొంతమవుతుందిలే. ఇప్పుడు చెప్తా నీ పని, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్కి వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకున్నాడు పవన్. తన ప్లేస్లో కూర్చుని వర్క్ చేస్తున్నాడే కానీ వర్క్ మీద అసలు జాస్ పెట్టలేకపోతున్నాడు ప్రవీణ్. ఇక్కడే ఉంటే మళ్ళీ ఆ పవన్కి ఎదురుపడవలసి వస్తుంది. ఈసారి వాడు నా ముందుకు వస్తే నేను నా కోపాన్ని అస్సలు ఆపుకోలేను. చిన్ని ఎవరో నాకు తెలిసే వరకు నేను అస్సలు తొందరపడకూడదు, వాడి ముందు అస్సలు బయటపడకూడదు. వాడికి కనుక అనుమానం వస్తే నాకు దొరకకుండా ఇంకా జాగ్రత్త పడిపోతాడు అని మనసులో అనుకుని తన బైక్ కేసు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్. బ్యాంకుకి వెళ్ళిన పని అయిపోవడంతో బయటికి వచ్చి సాత్విక్ బైక్ ఎక్కింది మను. ఆమెతో అసలు ఏమీ మాట్లాడకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సాత్విక్. అతన్ని చూసి సార్ గారికి బాగా కోపం వచ్చినట్లుంది అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది మను.
ఇంటికి రాగానే నీతో జర్నీ చేయడం మహా బోరబ్బా అని బైక్ దిగుతూ అంది మను. ఏ ఎందుకలా అడిగాడు సాత్విక్. ఇంతసేపు జర్నీ చేసిన ఒక్క మాట కూడా మాట్లాడకపోతే బోరుగానే కదా అనిపించేది. మొహం చిన్నబుచ్చుకున్నట్లు పెట్టి అంది మనోజ్ఞ. ఇది చాలా బాగుంది మేడం గారు. మాట్లాడితే బుద్ధి లేదా అంటావు, మౌనంగా ఉంటే బోర్ అంటావు. ఏదేమైనా నిన్ను భరించడం చాలా కష్టం అబ్బా అని అన్నాడు సాత్విక్. సరే, మన కష్టసుఖాలు రాత్రికి గదిలో కూర్చుని తాయితీగా మాట్లాడుకుందాం. ముందు లోపలికి పద. అవతల అత్తయ్య మావయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అంది మను. సరే అని లోపలికి నడిచాడు సాత్విక్. అతని వెనకే వెళ్ళింది మనోజ్ఞ. లోపలికి వచ్చిన వాళ్ళని చూసి వెళ్ళిన పని అయిందా అమ్మా అని మనోజ్ఞని అడిగాడు భానుప్రసాద్. హా మావయ్య అని తన బ్యాగ్లో ఉన్న డబ్బు తీసి అతని ముందు పెట్టింది మనోజ్ఞ. అది చూసి ఆమె వైపు, ఆ డబ్బు వైపు ఆశ్చర్యంగా మార్చి మార్చి చూస్తూ ఉన్నారు అందరూ. బెడ్పై పడుకుని ఉన్న మోక్షిత్కి చాలా బోరుగా అనిపించడంతో, అనుకుంటాం కానీ ఇలా బెడ్పై పడుకుని రెస్ట్ తీసుకోవడం కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టమే అని అనుకుని తన చేతిలో ఉన్న ఫోన్ చూస్తూ ఉండగా హాయ్ అన్న మెసేజ్ వచ్చింది. తనీషా తన కుటుంబ సభ్యులు అర్థం చేసుకున్నట్లు మయూర్ కూడా అర్థం చేసుకుంటాడా? ఆమెని దగ్గరవుతాడా? అద్వైత్ టార్చర్ని తట్టుకుంటూ అతని మనసును మైత్రి గెలుచుకుంటుందా? పవన్కి మైత్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మోక్షిత్కి మెసేజ్ చేసింది ఎవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. మరి అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారా అని ఆశిస్తూ ఇంకా బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.